The following schedule gives the average fixed cost at 4 units output is 5 rupees. Find the AC, AFC, AVC and MC schedules of the firm. In the particular 4 యూనిట్ల ఉత్పత్తి వద్ద సగటు స్థిరగా 5 రూపాయలు ఇవ్వబడింది. సంస్థ యొక్క ఏసీ, ఏఎఫ్సి, ఏవిసి, ఎంసీల్ని కనుగొనండి. ఫస్ట్ నేను ఇంగ్లీష్ మీడియం చెప్తాను, ఆ తర్వాత తెలుగు మీడియం చెప్తాను. తెలుగు మీడియం యొక్క టైం కూడా నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక మన క్వాంటిటీ ఇస్తాడు, టోటల్ కాస్ట్ ఇస్తాడు. ఏసీ, ఏఎఫ్సి, ఏవిసి, ఎంసీ కనుక్కోవాలి. ఇక్కడ 4 యూనిట్స్ అవుట్పుట్ వద్ద యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ 5 అన్నాడు. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఒక వస్తువు యొక్క ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్లో మార్పులు ఉండవు కాబట్టి ఎక్కడైనా సరే 5 ఉంటుంది. అందువల్ల ఫస్ట్ యూనిట్కి యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ 5, సెకండ్ యూనిట్కి కూడా 5, థర్డ్ యూనిట్కి కూడా 5, ఫోర్త్ యూనిట్కి 5, ఫిఫ్త్ యూనిట్కి 5, సిక్స్త్ యూనిట్కి కూడా 5. కాబట్టి ఇప్పుడు మన టీసీ తెలిసింది, ఏఎఫ్సి తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఏసీ కనుక్కోవాలి. ఏసీ కనుక్కోవాలంటే టీసీ డివైడెడ్ బై క్యూ. టోటల్ కాస్ట్ క్వాంటిటీతో క్వాంటిటీ ఆఫ్ కమోడిటీ డివైడ్ చేయాలి. టోటల్ కాస్ట్ 50, క్వాంటిటీ 150 డివైడెడ్ బై 150, 65 డివైడెడ్ బై 2 32.5 రూపీస్ 50 రూపీస్, 75 డివైడెడ్ బై 3 25 రూపీస్, 95 divided by 4 23.7, 130 divided by 5 26, 185 divided by 6 30.6 రూపీస్. కాబట్టి మనకి ఏసీ వచ్చింది. ఏసీ అంటే టీసీని డివైడ్ బై క్వాంటిటీతో చేయాలి. 50 డివైడెడ్ బై 50, 65 డివైడెడ్ బై 2 32.50, 75 డివైడెడ్ బై 3 25, 95 డివైడెడ్ బై 4 23.7, 130 divided by 5 26, 185 divided by 6 30.6. ఇప్పుడు మనకి ఏసీ తెలుసు, ఏఎఫ్సి తెలుసు, ఏవిసి కనుక్కోవాలి. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే ఇప్పుడు టీసీలో ఏఎఫ్సి, ఏవిసి కనుక్కుంటుంది. ఏసీలో మనకి ఏఎఫ్సి ప్లస్ ఏవిసి ఉంటుంది. ఇప్పుడు మనకి ఏసీ తెలుసు, ఏఎఫ్సి తెలుసు, ఏవిసి తెలియదు. ఏసీలోంచి ఏఎఫ్సి తీసేస్తే మనకి ఏవిసి వస్తాయి. ఏసీలో నుంచి ఏఎఫ్సి తీసేయాలి. ఏసీ ఎంత 50, ఏఎఫ్సి ఎంత 5, 50 మైనస్ 5 45, తర్వాత 32.55 మైనస్ 5 27.5, 25 మైనస్ 5 20 రూపీస్, 23.7 మైనస్ 5 18.7, 26 minus 5 21 rupees, 30.6 minus 5 25.6. అంటే మనకి ఏసీలోంచి ఏఎఫ్సి తీసేయాలి. ఇది ఏసీ, ఇది ఏఎఫ్సి. 50 minus 5 45, 32.50 2750, 25 divided minus 5 20, 23.7 minus 5 18.7, 26 minus 5 21, 30.65 25.6. కాబట్టి మనం ఏసీ కనుక్కున్నాం, ఏఎఫ్సి కనుక్కున్నాం, ఏఎఫ్సి కనుక్కున్నాం. ఇప్పుడు ఎంసీ కనుక్కోవాలి. డెల్టా టీజీ టోటల్ కాస్ట్ ఎంత చేంజ్ వచ్చింది? ఫస్ట్ అవుట్పుట్కి ఏం లేదు, సెకండ్ అవుట్పుట్కి సెకండ్ క్వాంటిటీకి 50 నుంచి 65 మారింది. అంటే టోటల్ కాస్ట్లో 15 చేంజ్ వచ్చింది. కాబట్టి 15 రూపీస్ నీకు ఎంసీ. ఇంకా కూడా థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి 10 చేంజ్ వచ్చింది. కాబట్టి ఎంసీ వచ్చి 10. ఫోర్త్ యూనిట్కి 20 చేంజ్ వచ్చింది, 20 వచ్చి ఎంసీ. ఫిఫ్త్ యూనిట్కి నీకు 35 చేంజ్ వచ్చింది, కాబట్టి 35 ఎంసీ. సిక్స్త్ యూనిట్కి నీకు 55 చేంజ్ వచ్చింది, ఎంసీ వచ్చి 55. అంటే టోటల్ కాస్ట్ ఎలా వస్తుందంటే మార్జినల్ కాస్ట్ 65లో 50 తీస్తే 15, 75లో 65 తీస్తే 10, 95లో 75 తీసేస్తే 20, 130లో 95 తీసేస్తే 35, 185లో 30 తీసేస్తే 130 55. ఇలా మనకి మార్జినల్ కాస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం తెలుగు మీడియంలో తెలుసుకుంటాం. పరిమాణం ఇచ్చాడు, మొత్తం ఏమి ఇచ్చాడు, ఏఎఫ్సి ఇండైరెక్ట్గా ఇచ్చాడు
అంటే నీకు సగటు స్థిర వ్యయం వచ్చి 4వ యూనిట్ వద్ద 5 అని ఇచ్చాడు, 5 రూపాయలు ఇచ్చాడు. అన్ని యూనిట్లకి 5గానే ఉంటుంది. ఒకటో యూనిట్కి వచ్చి ఒకటో క్వాంటిటీకి 5, రెండో యూనిట్కి 5, 3 యూనిట్లకి 5, 4 యూనిట్లకి 5, 5 యూనిట్లకి 5, 6 యూనిట్లకి 5. ఎప్పుడైతే ఏఎఫ్సి తెలుస్తుందో ఇప్పుడు ఏసీ కనుక్కోవాలి మనం. ఏసీ అంటే టీసీ డివైడెడ్ బై క్యూ. టీసీ వచ్చింది డివైడెడ్ బై క్యూ. 50 డివైడెడ్ బై 50. 65లో 2 డివైడ్ 65 2తో డివైడ్ చేస్తే 32 రూపాయలు వస్తుంది. 70ని 3తో డివైడ్ భాగిస్తే 25 వస్తుంది, 25 రూపాయలు. 94తో భాగిస్తే 23.70 వస్తుంది. నీకు 130 రూపాయలు 5తో భాగిస్తే 26 రూపాయలు వస్తుంది. 180ని 6తో భాగిస్తే 30.6 వస్తుంది. కాబట్టి మొత్తం ఏమని పరిమాణంతో భాగించాలి. 50 డివైడెడ్ బై 150, 65 డివైడెడ్ బై 65తో భాగిస్తే 32.5, 70ని 3తో భాగిస్తే 25, 94తో భాగిస్తే 23.7, 130 రూపీస్ 5తో భాగిస్తే 26, 185 6తో భాగిస్తే 30.6. ఇప్పుడు ఏవీసీ ఎలా వస్తుందంటే ఏసీలోంచి ఏఎఫ్సి తీసేయాలి. ఏసీ వచ్చి 45, 80 50, 50 - 5 45, 30. ఏసీ వచ్చి 32.50, 5 తీసేస్తే 27.50 వస్తుంది. 25లో 5 తీసేస్తే 20 వస్తుంది. 23లో 5 తీసేస్తే 18.7 వస్తుంది. 26లో 5 తీసేస్తే 21 వస్తుంది. 30.6లో 5 తీసేస్తే 25.6 వస్తుంది. అంటే యావరేజ్ కాస్ట్ అని సగటు వ్యయాన్ని సగటు స్థిర వ్యయంతో తీసేయాలి. అప్పుడు సగటు చర వ్యయం అనేది వస్తుంది. కాబట్టి 50లో 5 తీసేస్తే 45, 32లో 5 తీసేస్తే 27.5, 25లో 5 తీసేస్తే 20, 23.7లో 5 తీసేస్తే 18.7, 26లో 5 తీసేస్తే 21, 30.6లో 5 తీసేస్తే 25.6. ఇప్పుడు ఉపాంతం ఎలా వస్తుందంటే మొత్తం వ్యయంలో మార్పు ఎంత? మొత్తం వ్యయం వచ్చి ఒక యూనిట్కి వచ్చి 50 ఉంది, రెండో యూనిట్కి 60 ఉంది, 15 మార్పు వచ్చింది. అంటే 65 - 50 15 రూపాయలు. అదేవిధంగా 75లో అదనంగా 3వ యూనిట్ ఉత్పత్తి చేశారు, నీకు 10 వచ్చింది అదనంగా. కానీ 10 వచ్చి ఉపాంతం వ్యయం. మళ్ళీ 4వ యూనిట్ అదనంగా నీకు ఉత్పత్తి చేస్తే 90 అయింది మొత్తం వ్యయం. అప్పుడు అదనంగా ఎంత అయింది? 30 వచ్చింది. మళ్ళీ అదనంగా వచ్చేసి 130 నుంచి 180 పెరిగింది, 50 పెరిగింది. అంటే మొత్తం వ్యయంలో మార్పుని మనం ఉపాంత వ్యయం అని చెప్పి అంటాం. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నా ఛానల్కి మీరు సహకరించండి, ఇంకా ఎక్కువ వీడియోలు పెట్టగలుగుతాను.